హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అది చేయడానికి బాగుంటుంది కదా. ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వీటిని ఈ చెక్క అంతా తీసేసి నీట్గా కొబ్బరి కూరతో శుభ్రంగా తురిమి పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మూకుడు పెట్టుకున్నాక ఇదిగోండి తాలింపు వేసుకుందాం. అంటే ఎల్లుల్లిపాయలు వేసేసాను, శనగపప్పు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలను, కరివేపాకు, పోపు బాగా వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి కూడా తుంచి వేసానండి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి వేగనివ్వండి. పచ్చిమిర్చి తుంచి వేసానండి, ఇది కూడా కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు మనం కూర పెట్టుకున్న ఈ క్యారెట్ అంతటిని వేసేసుకున్నాం. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి. కొంచెం ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను, అలాగే తర్వాత సాల్ట్ వేస్తున్నాను. పసుపు ఉప్పు ముందే వేసేసుకోండి, కొంచెం తొందరగా మగ్గిపోద్ది కదా. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. మంట సిమ్లోనే ఉంచుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గండి. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగున అంటేస్తుంది కదా, అందుకని. ఇదిగోండి కొంచెం వేగింది కదా, ఇప్పుడు మూత తీసేసేయండి. ఇంక మూత పెట్టద్దు, కొంచెం బాగా వేగనివ్వండి. ఇంకా కొంచెం వేగాలి. ఇదిగోండి బాగా వేగిపోయింది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఇలా బాగా కలుపుకోండి. ఇదిగోండి ఉడికిపోయింది, ఇంకా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా, ఇంకా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి, కారం కూడా వేస్తున్నానండి చివరిలో. టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి మొత్తం. అంతే అండి, స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.